So good morning to everyone. So in Telangana state, ITI admissions కోసం నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి 10వ తరగతి కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు అర్హులు. సో మరి ఈ ఐటీఐ అడ్మిషన్స్ కోసం మరి గూగుల్లోకి వెళ్ళి ITI .telangana.gov.in 2026 ని ట్యాప్ చేసి ఈ విధంగా ఇక్కడ ఈ వెబ్ పేజీలో కనపడుతున్నటువంటి అంటే ఐటీఐ అడ్మిషన్స్ తెలంగాణ స్టేట్ని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ వెబ్ పేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందులో మనకి క్లియర్గా స్క్రోల్ అవుతున్నటువంటిది ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్ ఐటీఐ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్డ్, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 14/5/2026 టు 8/6/2026 అన్నమాట. సో మొదటి దశ అడ్మిషన్ విడుదల చేయబడినది. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ తేదీలు 14/5/2026 నుండి 8/6/2026 వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఐటమ్స్ ఏవి అంటే మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ మరియు స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ కానీ బోనఫైడ్తో పాటు ఒకవేళ బోనఫైడ్ లేకపోయినా పర్వాలేదు. సో మనం 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మరి పిహెచ్ స్టాటస్కి సంబంధించినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ స్కాన్ చేసి మరి రీసెంట్ పాస్పోర్ట్ సైజు సిగ్నేచర్ అవసరం ఉంటుంది అప్లై చేయడానికి. సో ఇక్కడ మనకి క్లియర్గా చూస్తున్నాం ఈ వెబ్ పేజీలో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రేపు ఓపెన్ అవుతుంది. అదేవిధంగా అప్లికేషన్ లాగిన్ కూడా మనకి ఇక్కడ లాగిన్ అవుతుంది. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మరి అప్లికేషన్లోకి వెళ్ళవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా. సో అడ్మిషన్ తీసుకుంటే ఇక్కడ మనకు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏటీసీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజెస్ సీట్స్ వచ్చేసి మనకు 15,860 ఉన్నాయి. అదే గౌట్ ఐటీఎస్లో 18,484 ఉన్నాయి. ప్రైవేట్ ఐటీఎస్లో 63,968 సీట్స్ అనేది ఉండడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ ప్రాస్పెక్టస్ వచ్చేసి ఇది సేమ్ 2025కి సంబంధించింది. సో 2026కి సంబంధించింది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ చూద్దాం. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి దీని మీద క్లిక్ చేద్దాం. రైట్, ఇక్కడ సో మనకి ఇది 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్. సో నోటిఫికేషన్ నెంబర్ 1 అడ్మిషన్స్
2026 admissions into ATCs, government ITIs, RITIs, minority ITIs, and private ITIs for August 2006 session. Applications are invited from eligible candidates into ATCs, government ITI, private ITI under NCVT. So the website is just now. So person having education qualification 10th or sometimes 8th pass can take admission in ITI. The required minimum qualification is prescribed in the respective trade syllabus as well in the list trades under craftsman training scheme. So age 14 years must and should and up to 16 years for the trade of drone technician. There is no upper age limit for candidate seeking admission in course craftsman training scheme. So 100 rupees application fees అనేది ఉంటుంది. 100 rupees application fees ఉంటుంది. All the original certificate must be scanned and submit. So Aadhaar number mandatory columns. The mobile number provided in the application should not be changed with completion of ITI course once seat allotted. So this is the notification. Here you can see that submission of online application and web options from 14/5/2026 to 8/6/2026. ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. కోర్సుని బట్టి ఈ విధంగా మనకి నాన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్, డ్రై అండ్ 6 months, 1 year, 2 year. సెక్టార్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ ఇయర్ నుంచి కోర్సులు ఇంప్లిమెంట్ చేశారో మొత్తం కూడా ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము. సో సెక్టార్ నేమ్ ఆఫ్ ది ట్రేడ్, సిలబస్, దానికి సంబంధించినటువంటి PDF ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ట్రేడ్ టైప్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అండ్ డై యాంగ్, యూనిట్ ఆర్ బ్యాచ్ సైజ్, NSQF లెవెల్, డ్యూరేషన్, ఇయర్ ఆఫ్ NSQF అప్రూవల్, అంటే ఏ సంవత్సరంలో మనకి కోర్సులు అప్రూవల్ కావడం అనేది జరిగిందని క్లియర్గా ఇవ్వడం జరిగింది.
సో మొత్తం మీద ఈ కోర్సెస్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సెస్ చాలా వెరైటీ కైండ్ ఆఫ్ కోర్సెస్ రావడం జరిగింది ఐటీఐలో. సో ఈ డిప్లొమా కోర్సెస్ అన్నమాట. ఫ్యూచర్కి సంబంధించిన కోర్సులు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. డ్రోన్ పైలట్ అయితేనేమి, ఫ్లోరికల్చర్ ల్యాండ్స్కేప్ అయితేనేమి, ఈ విధంగా క్లియర్గా బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్దాము మనం.